హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 24-25 సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం 5 చాప్టర్లు అయితే మనం సెషన్స్ అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు ఆరో చాప్టర్ అయినటువంటి పరిశ్రమల గురించి చూద్దాం. గత 5 చాప్టర్ మనకి 5 చాప్టర్లు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత మనకి 6వ చాప్టర్లోకి రండి. అప్పుడే మనకి ఏంటంటే ఒక లింక్ సిస్టమ్ అనేటటువంటిది అలవాటు అవుతుంది. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. ఓకేనా? మనకి గ్రూప్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ సర్వేస్, అలాగే స్టేటు, అలాగే సెంట్రల్, అలాగే బడ్జెట్. స్టేటు, సెంట్రల్ రెండు ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ మనకి ప్రతిదీ అనేటటువంటిది ఇస్తారండి. మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ చూడడం అనమాట. సో స్టాటిక్ చదువుకుంటూ వెళ్తాం. అది ఏదైనా అవ్వచ్చు, పాలిటీ అయినా, హిస్టరీ అయినా. హిస్టరీ కూడా ఈసారి ఇప్పుడు కరెంట్కి లింక్ చేస్తూ ఇస్తున్నాడు అనమాట. స్టాటిక్ చదువుకుంటూ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి వర్కౌట్ అనేటటువంటిది అవ్వదు. ఎప్పుడైనా మనం డైలీ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. 1 అవర్ 2 అవర్. అది ఆ పాయింట్లో చేస్తేనే మనకి సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి, ముఖ్యంగా గ్రూప్స్లో భాగంగా. అయితే ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? 6వ చాప్టర్ అయితే మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ 6వ చాప్టర్లో మనకి ఏంటంటే పరిశ్రమల గురించి అసలు మన సోషియో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది, 24-25 సోషియో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటామన్నమాట. అసలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వ్యవస్థ ఎలా ఉన్నది, దానికి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు ఏమిటి, తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి ఎటువంటి చేయూత అనేటువంటిది ఇస్తుంది చూస్తాం. అలాగే ఎటువంటి ప్రోత్సాహకాలు కల్పిస్తుందో కూడా మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ కూడా చూస్తాం. తద్వారా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలా మనం నెంబర్ 1గా ఉన్నావు కూడా ఒక అవలోకనం అయితే చేసుకుందాం. అయితే ఇది మన యొక్క ఇంట్రడక్షన్ అండి పరిశ్రమల గురించి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా మనకి వ్యవసాయం తర్వాత, సేవల రంగం తర్వాత మనకి పరిశ్రమల రంగం అనేటటువంటిది ఎక్కువగా ఉపాధి అనేటటువంటిది కల్పిస్తుందండి. ఎక్కువగా వ్యవసాయ రంగంలో మనకి ఉపాధి ఎక్కువగా కల్పిస్తుంది అన్నమాట వ్యవసాయ రంగం. ఆ తర్వాత మనకి పరిశ్రమల రంగమే. ప్రస్తుతం ఉన్న స్టాటిక్స్ ప్రకారం చూసుకుంటే ముందు వ్యవసాయం కల్పిస్తుంది, తర్వాత పరిశ్రమలు కల్పిస్తున్నాయండి, తర్వాత సేవల రంగం అయితే కల్పిస్తుంది. అయితే వృద్ధి నమోదు ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువగా వ్యవసాయ రంగం అనేటటువంటి వృద్ధి నమోదు ఉంది. పరిశ్రమలు అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది ముందుకొస్తే అప్పుడు మనకి పరిశ్రమలు కూడా ఉపయోగం అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. ఆర్థిక వ్యవస్థలో తన వంతు సహాయం అనేటటువంటిది చేస్తాయి పరిశ్రమలు కూడా. మనకి జాగ్రఫికల్ కండిషన్గా చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం చాలా ఉపయోగకరంగానే ఉంటుందన్నమాట ఏ రకంగా చూసుకున్నా. ఎందుకంటే అత్యధిక తీరరేఖ పొడవు ఉన్నది, అలాగే ఖనిజాలు ఉన్నాయి, అలాగే మంచి జాగ్రఫికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి సోషియో ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందో మనం చూద్దాం. మనకు ముఖ్యమైనటువంటి బలాలు ఏంటి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మనకు 974 కిలోమీటర్ల తీరరేఖ అయితే పొడవు అయితే ఉందండి. ఇది మనకు ఒక మంచి అవకాశం అన్నమాట. సవాళ్ళను తీసుకొని ఆర్థిక వృద్ధిలో ముందుకు నడవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఎందుకంటే కోస్టల్ ఏరియా అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నౌకాయాన సంస్థ అవ్వచ్చు, కేంద్రంలో ఉండేటటువంటి శాఖ ఏం చేసిందంటే ఇది అప్డేట్ చేసింది. GIS సిస్టమ్స్ ఉపయోగించి జాగ్రఫికల్
సిస్టమ్ని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించి మనకి ఏం చేసిందంటే డేటాబేస్ తీసుకొని ఉపగ్రహ చిత్రాల ద్వారా కరెక్ట్ అయినటువంటి డేటాని అప్డేట్ చేసింది అనమాట తీరరేఖని. అయితే ఆ తీరరేఖను ఇప్పుడు 974 నుంచి ఎంతకు పెంచిందంటే మనకి అప్డేటెడ్ వెర్షన్ 1053 దగ్గర ఉందన్నమాట. 1053 దగ్గర మనది ఉందండి. అప్డేట్ చేసింది చూసుకుంటే వాడు అడిగిన ప్రశ్న బట్టి మనం సమాధానం అనేటటువంటిది ఇవ్వాలి. అప్డేటెడ్ అడిగితే 1053 ఇలాగిస్తామన్నమాట. అయితే మరి మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? తీరరేఖ ప్రాంతంలో భారతదేశంలో చూసుకుంటే మనం 3వ స్థానంలో ఉన్నాము. మరి 1, 2 స్థానంలో ఎవరున్నారు? మొదటి గుజరాత్ ఉంది, 2 తమిళనాడు ఉంది, 3 ఆంధ్రప్రదేశ్ మనం ఉన్నాము. అయితే మరి తమిళనాడు ఎంత? 1064 సంథింగ్ అలా ఉంటుందండి. అయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియా మొత్తం ఈ తీరరేఖ మొత్తం చూసుకుంటే ఎంత కిలోమీటర్లు లేదా ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉందని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదే మనం చూసుకుంటే 11,000 మనకి దాదాపుగా అప్డేట్ అయితే అయ్యిందండి. అది ఒకసారి చూసుకోండి, ఓకేనా. 11,000 కిలోమీటర్లు దాటైతే అప్డేట్ అయితే మనకి అయ్యింది. 11,098.81 అప్రాక్సిమేట్గా ఇంత, ఓకేనా. ఇది మొత్తం కాదు, ఇదేంటంటే చూసుకుంటే ఇది మొత్తం అనమాట. ఇందులో కేంద్ర ప్రాంతాలు కాకుండా ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. టోటల్ చూసుకుంటే ఎంత మనకు టోటల్ అడుగుతాడు. అంత డెప్త్గా అయితే మరీ వెళ్ళడు. యూపీఎస్సీలో అయితే అంత డెప్త్గా వెళ్తాడు మనకి. సో ఇది చూసుకుంటే మనకి ఏంటంటే టోటల్గా 11,098.81 టోటల్ భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. ఆంధ్రప్రదేశ్ 1053 పాయింట్ సంథింగ్ ఉంటుంది, ఓకేనా. అది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఇంత కోస్టల్ లైన్ ఉంది కాబట్టి ఉపయోగం అనేటటువంటిది చేసుకోవచ్చు. ఎలా? పోర్ట్స్ అనేటటువంటివి డెవలప్ చేసుకొని వాటి ద్వారా మనకి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటే ఏమవుతుందంటే ఆ భారత ఆర్థిక వ్యవస్థకి మనము తోడ్పాటు అందిస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే సమృద్ధిగా ఖనిజాలు ఉన్నాయని చెప్తున్నారు. మన రాష్ట్రానికి పరిశ్రమలకి చూసుకుంటే అందులోన మన రాష్ట్రానికి ఏవి బలాలు అంటే ఇవన్నీ బలాలే. అందులో పరిశ్రమలు అనేటటువంటి ఒక బలం. ఆ పరిశ్రమలకి ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖనిజ నవలాల నుంచే, ఖనిజాల నుంచే వస్తాయి, అవునా కాదా? కాబట్టి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరులు అనేటటువంటివి సమృద్ధిగా ఉన్నాయి. అది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో చూసుకుంటే దేశం మొత్తం మీద మనం కానీ చూసుకుంటే బైరటీస్ చూసుకోండి. బైరటీస్ అంటే ముగ్గురాయి అంటాం. ముగ్గురాయి రీసెంట్ అప్డేటెడ్ అండి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ బైరటీస్ ముగ్గురాయి అంటాము. ఇది మనకి దేశంలోని చూసుకుంటే మన రాష్ట్రంలోనే 92% ఉందన్నమాట ఖనిజం అనేటటువంటిది. ఏది? బైరటీస్ ముగ్గురాయి అంటాం. ఆ తర్వాత స్థానంలో ఇదంతా ఇండియాకు సంబంధించి అనమాట. ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర 92% ముగ్గురాయి ఉంది. మైకా తీసుకుంటే మనకి 41% ఉందండి. భారతదేశం అంతా 100 ఉందనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే 41% మైకా ఉంది. అలాగే కాల్సైట్ తీసుకుంటే మనకి 40% ఉందండి. అలాగే కైనైట్ తీసుకుంటే మనకి 31% ఉందండి. అలాగే గ్రానైట్ అంటాం మనం. గ్రానైట్ కూడా 31% ఉందన్నమాట. ఇలా చూసుకుంటే భారతదేశంలో ఖనిజాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పొచ్చు అంటే ఒక ల్యాండ్ మార్క్ కింద చెప్పొచ్చు అనమాట. అన్ని ఖనిజ వనరులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఉపయోగించుకోగలగాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వ్యవసాయ ఆధారిత ముడిసరుకు, ఇవి కూడా మన దగ్గర బాగానే ఉన్నాయి. ఏంటి? ఈ వ్యవసాయం కావలసినటువంటి ముడిసరుకులు మన ఆంధ్రప్రదేశ్లో చాలా సమృద్ధిగా ఉన్నాయి. వాటికి కావలసినటువంటివి ఉదాహరణ తీసుకుంటే మనం వరి పంటకి విత్తనాలు అవ్వచ్చు, అలాగే
ఖరీఫ్ ముందుకే మనం అన్ని విత్తనాలు వేసేస్తాం. సో వాటికి కావలసినటువంటి ముడిసరుకు అంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వనరుగా చెప్పొచ్చు. అలాగే విద్యుత్ లభ్యత, మనకి విద్యుత్ గురించి తీసుకున్నట్లయితే మనం జల విద్యుత్ మన దగ్గర ఎక్కువే ఉంది, అలాగే సౌర విద్యుత్తు పర్వాలేదు, అలాగే పవన విద్యుత్తు పర్వాలేదు. ఇవన్నీ ఏంటి మనకి రెన్యూబుల్ సోర్సెస్ లేదా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ లేదా శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి ఏంటి చేస్తున్నాం విద్యుత్తుని. ఇలా మనకి అపారమైనటువంటి విద్యుత్ లభ్యత కూడా ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా మనకు పాలసీ తెలుసు, బయోఫ్యూయల్స్ చూసుకుంటే ఇప్పుడు 2018 బయోఫ్యూయల్స్ అయితే తెచ్చారు సెంట్రల్. 2022లో అయితే దీన్ని అమెండ్మెంట్ అయితే చేశాము. దీని ప్రకారంగా చూసుకున్న మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఇందులోకి వస్తుంది. విద్యుత్ లభ్యత కూడా ఇంపార్టెంట్, మన ర్యాంకింగ్స్ కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి సోలార్ తీసుకోండి. సోలార్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ స్థాపితాలు ఉన్నాయి, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అంటాం, స్థాపిత సామర్థ్యాలు. అనంతపురంలో 2 ఉన్నాయి, అనంతపురం టెర్మినల్ 1, అనంతపురం టెర్మినల్ 2. ఇందులో మనకి ఏంటంటే 1500 గిగావాట్లు అయితే చేస్తున్నాం ఉత్పత్తి. అనంతపురం 2 టెర్మినల్లో 500 గిగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే కడప. ఇలా సోలార్ గురించి మనం బ్యాక్గ్రౌండ్లో చదువుకోవాలి. అలాగే మన ర్యాంక్, సోలార్లో మన ర్యాంక్ కూడా చదువుకోవాలి. ఇండియాలో చూసుకుంటే ప్రపంచంలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 3 సోలార్లో. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత ఇండియాలో? 6. ఇలా మనం ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ రేట్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాగే విండ్ లేదా పవన విద్యుత్, ఈ 2 ఇంపార్టెంట్. ఓకేనా? విండ్ ఎనర్జీ, ఈ విండ్ ఎనర్జీలో ప్రపంచంలో చూసుకుంటే మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ అంతా 4th ర్యాంక్. అదే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంతా ఇండియాలో 6th ర్యాంక్. ఇలా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ కూడా గుర్తుంచుకోవాలి. మన యొక్క నరేంద్ర మోదీ COP21 సదస్సులో ప్రకటించారనమాట. ఏమిటంటే ఒక 5 సూత్రాలని మేము ప్రకటించారు. ఓకేనండి? ఏంటంటే అవి ఫస్ట్ 1 by 1 మనం తెలుసుకోవాలి. అందులో మెయిన్గా మనకి మేజర్గా పంచామృత అంటామన్నమాట, పంచామృత గోల్స్ అని అంటాం. వాటిని తెలుసుకోవాలి. 2070 కల్లా మేము నెట్ ఎమిషన్స్ కార్బన్ అనమాట, అంటే మా నుంచి హరిత ఉద్గారాలు విడుదల అవ్వవు ఎప్పటికీ 2070కి. ఇలా మరి అమెరికా ఎంతకు ప్రామిస్ చేసింది, చైనా ఎంతకు ప్రామిస్ చేసింది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అవే ముందు అంచులో ఉన్నాయన్నమాట. ఉద్గారాలను ఉత్పత్తి చేసేటటువంటి ప్రపంచంలో చూసుకుంటే ముందు చైనా, తర్వాత అమెరికా ఉన్నాయి. చైనా ఏమో 60 పెట్టుకుంది, అమెరికా ఏమో 50 పెట్టుకుంది. 2050, 2060. చైనా ఏమో 2060కి నెట్ ఎమిషన్స్ మేము మా నుంచి ఉద్గారాలు 0 అవుతాయని చెప్తున్నారు. మరి 2050కి అమెరికా అనేది ఉద్గారాలు 0 అని చెప్తుంది. ఇలా మనం ప్రతిదీ లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకు? మన యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూసుకుంటే యువతల తీరరేఖ ఉంది, అలాగే మనకి తూర్పు కనుమలు కూడా ఇక్కడ విస్తరించి ఉన్నాయి. ఇక్కడ తూర్పు కనుమలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. మనకి తీర మైదానం ఉంది, తూర్పు కనుమలు ఉన్నాయి, అలాగే పీఠభూమి కూడా ఉంది. మన యొక్క లొకేషన్ దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమిలో భాగంగా మనం కొంచెం వెనక్కి ఉన్నాం అనమాట, అంటే పడమట్లో ఉన్నాం, పడమట పీఠభూమిలో మనం ఉన్నాం. అలాగే మనకి థార్వార్ సెల్ అనేటటువంటివి నిక్షిప్తంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకేంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భౌగోళికానికి పరిశ్రమలని తోడ్పాటు అందించడంలో ఇవి ఆర్థిక వ్యవస్థలో ముందుకు నడపడానికి ఉపయోగపడతాయి అన్నమాట.
మనకున్న ఈ వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2047కి మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఏమని? స్వర్ణాంధ్ర విజన్. ఏంటది? అందులో ఎకానమీ పరంగా చూసుకుంటే $2.6 ట్రిలియన్ మనం చేరుకోవాలి అని పెట్టుకున్నాం. తలసరి ఆదాయం మనం చూసుకున్నా. అలాగే ఏంటంటే ఇక్కడ మనం డీప్గా వెళ్తే ఒకసారి 247 మనం ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పుకున్నాం. మనము గోల్ అనేది పెట్టుకున్నాం 2047 కల్లా మనము ఏమేమి రీచ్ అవ్వాలంటే 2047 కల్లా ఒక 10 సూత్రాలని మనం ఫార్మేషన్ చేసుకున్నాం. రీసెంట్గా 11వ సూత్రం కూడా యాడ్ చేసాం. అది కూడా కరెంట్ అఫైర్సే. ఇలా లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. 11వ సూత్రం ఏంటి? ప్రైవేటు పెట్టుబడులు. కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 11 సూత్రాలు అయినాయి. ఓకేనా? మన యొక్క జీడిపి లేదా జిఎస్డిపి, స్టేట్ కాబట్టి జిఎస్డిపి అని అంటాం. మన జిఎస్డిపి ప్రస్తుతం 16 లక్షల కోట్ల దగ్గర ఉంది. దీన్ని 2047 కల్లా మనం 308 లక్షల కోట్ల దగ్గరికి తీసుకెళ్ళగలగాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే నిరుద్యోగం ప్రస్తుతం 6% దాకా ఉన్నది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క నిరుద్యోగం డిగ్రీలు అయిపోయిన తర్వాత వాళ్ళది ఇంకా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ నిరుద్యోగాన్ని <2కి తగ్గించగలగాలి 2047 కల్లా. అది మన టార్గెట్. ప్రస్తుత యొక్క తలసరి ఆదాయం 2.9 దగ్గరలో ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరూ 2,68,000 నుంచి 90,000 మధ్యలో సంపాదిస్తున్నారు పెర్ యానం. ఇలా ఇవన్నిటిని కూడా మనం లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పినవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లస్ పాయింట్స్. వీటిని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలని చెప్తున్నారనమాట ఎకనామిక్ సర్వేలో. అయితే పారిశ్రామిక విధానాలు అనేటటువంటివి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాలంటే ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఒక విజన్ అనేటటువంటిది ఉండాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీస్ను ప్రకటించింది. మేము ఈ పాలసీస్ ప్రకారంగా సింగిల్ విండో ఏకగవాక్ష పద్ధతి విధానం అనుసరించి పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తారో వాళ్ళకి వితిన్ 21 డేస్లో టోటల్ అన్నీ అలాట్మెంట్ అవుతాయి. భూమి అవ్వచ్చు, దానికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏమి కావాలన్నా, విద్యుత్ అవ్వచ్చు, గ్యాస్ సరఫరా అవ్వచ్చు, అలాగే స్టాంప్ డ్యూటీలు అవ్వచ్చు, జిఎస్టీ ఒక మొదటి 5 సంవత్సరాల మినహాయింపు, ఇలా అన్నిటిని కూడా మేము ఇస్తాము అని చెప్తుందనమాట మన పాలసీస్. గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 వెర్షన్ 24-29 మన యొక్క పాలసీ ఏంటో తెలుసుకోవాలి. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుందో తెలుసుకోవాలి. అలాగే ఇందులో భాగంగానే మనకి నిన్న రీసెంట్గా ఐటీ శాఖ, విద్యాశాఖ అయినటువంటి ముఖ్య శాఖ మంత్రి లోకేష్ గారు ఏం చేశారంటే సౌత్ కొరియా పర్యటన ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి కంపెనీల్ని ఆహ్వానిస్తున్నాము. దేనికి? సోలార్ మాడ్యూల్స్లో ఇక్కడ పెట్టడానికి. అనంతపురంలో మనకు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో ఒక మంచి అభివృద్ధి అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు 30,000 కోట్ల పెట్టుబడులు అయితే ఉన్నాయి. మీరు కూడా వచ్చి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ని ఒకసారి వచ్చి విజిట్ చేసి పెట్టండి అని అక్కడికి వెళ్ళి మన యొక్క ప్రతిపాదనలు అయితే చెప్తున్నాం. అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఇది కూడా ఇంపార్టెంటే. విడిభాగాల తయారీ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే చిప్స్ తయారీ, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే డేటా సైన్స్, అలాగే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ మెకానిక్స్ అవ్వచ్చు, క్వాంటమ్ ఫిజిక్స్ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు. ఇలా అన్ని టెక్నాలజీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. వీటన్నిటికీ కూడా మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ మా యొక్క ప్రాధాన్యత రంగాలు ఏమిటి అని చెప్తున్నారు. ఇవన్నీ మా యొక్క ప్రాధాన్యత రంగాలు. అందులో భాగంగా మనం ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకోవాలి అనమాట.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏమిటి, పథకాలు ఏమైనా ప్రవేశపెట్టారా అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో మనం చెక్ చేసుకోవాలి. అలాగే తయారీ రంగం ఇక్కడ ఇంపార్టెంట్. మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్